అరే ఇంకో ముచ్చట్టున్నది కదా, అది చెప్దాం అనుకున్నా మర్చిపోయినా. ఇప్పుడే తీసుకొచ్చారు మా వాళ్ళు. అదేందో ఒక్కసారి చూసేసొద్దాం పారి. చూస్తుర్రు కదా, బుడ్డ బుడ్డ షెన్ల లెక్క పలకజముడు పండ్ల లెక్క అవుపడుతున్న గివన్నీ షెట్లే. అగ్గ షెట్ అంటే ఇంతింత ఎత్తు పొడుగుంటాయి, మరి గివ్వేం షెట్లు అని అంటే వీటిని క్యాక్టస్ షెట్లు అంటారట. ఇంటానికి జర్రంత ఇచ్చంత్రంగా అనిపిస్తున్న గివి మనిషి పిలుచుకునే ఆక్సిజన్ గాలిని బగ్గ ఇస్తాయట. మధ్యప్రదేశ్ రాష్ట్రం జబల్పూర్ అనే పట్టణంలా గీ మేడమోళ్ళ ఇంట్లో ఉన్నాయి. అయితే మంచి స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి అని ఎప్పటి సందో డాబా మీద క్యాక్టస్ అనే గీ షెట్లు తెచ్చి పెంచుతున్నారట. బుట్టలల్లా డబ్బలల్లా మట్టి పోసి అండ్ల గిట్ల తీరు తీరు క్యాక్టస్ చెట్లను పెట్టిర్రు. ఏం తక్కువ 100 రకాల మొలకలను తెచ్చి డాబా మొత్తం ఎటు చూసినా పెద్ద చెట్ల పాదు అన్నట్లే చేసిర్రు. మరి గివ్వే చెట్లను ఎందుకు పెట్టిర్రు మేడం అని అడిగితే, పట్నాలల్లో ఉండే పబ్లిక్ కు చెట్లు పెట్టాలంటే జాగుండది, అందుకే ఇంట్లోనే ఓ మూలకు మనకు అక్కరొచ్చే ఓ మొలకను నాటితే రేపు గాలికి తిప్పలుండదు అని అంటుంది. వీటితోని స్వచ్ఛమైన గాలి దొరుకుతదట. చూస్తానికి షిట్టెడున్నా నీళ్లు పెద్దగా ఓషుడు అక్కర లేకుంటేనే శీతం గాలిని ఇస్తదట. గర్మిని కూడా ఎక్కువ రానియదట. అందుకే ఎక్కడెక్కడి నుంచో తెచ్చి మంచి గాలి కోసం ఈ ఇగ్రం చేసిర్రట. అంతేకాదు వాళ్ళ ఇండ్లల్లో ఎవ్వలదైనా పుట్టిన దినమైతే ఈ క్యాక్టస్ చెట్లనే కొంచెం బహుమతి లెక్క ఇస్తారట. ఇట్లా ఇచ్చుడెనక మతలబు వాతావరణంను కాపాడుడే అన్నట్లు చెప్పుకొచ్చింది గీ మేడం. ఏదేమన్నా గాని పట్నంలో పొంటి చెట్లు తమాం లేకుండా పోతున్నాయి. ఆ సొంటిది గీ ముత్తమంత చెట్లతోని మంచి గాలొచ్చే ఇగ్రం చేసిర్రంటే మంచి ముచ్చట్నే.